హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కాటన్ తెలుగు. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సారీ అబ్బా, చాలా రోజులైంది కదా. వీడియో కోసం ఎదురు చూస్తున్నారా? మీరు ఎదురు చూస్తారు నాకు తెలుసు, కానీ వీడియో రాగానే మీ అభిప్రాయాలను కామెంట్ కూడా తొందరగా చేయండి. వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు లైకులు తక్కువ వస్తే వీడియో వెళ్ళడం కూడా తక్కువ వెళ్తుంది, కాబట్టి మాకు ఇంత నిర్లక్ష్యమైంది. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని వీడియోకి చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది ఎదురు చూస్తున్నారని మాకు అర్థమవుతుంది. కథ చెప్తున్నట్టు నిజంగానండి, మాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, లైక్స్ తక్కువ వస్తున్నాయి అని ఒకే ఒక కారణంతో వీడియో అయితే లేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చేసుకొని పెద్ద మనసు చేసుకొని లైక్లు కామెంట్లు ఇచ్చారనుకో, మన ఎంఎన్ కార్టూన్లో రోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత దూరం వచ్చాం ఫ్రెండ్స్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలో కొన్ని సస్పెన్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది వీడియో. మీరైతే ఈ స్టోరీని చూడగానే అనుకుంటారు, అమ్మా ఇంత బాగా ఉంది ఏంటి, ఇంత మంచి మలుపు తిరిగింది ఏంటి వీడియో అని ఆశ్చర్యపోతారు. మీ కామెంట్ అయితే మేము ఊహించలేము, ఎలా కామెంట్ చేస్తారు అని ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. గంగకి ఏమైంది అనేది సస్పెన్స్లో ఉంది వీడియో. గంగకి ఏమైంది, ఎక్కడ పోయింది, గంగను ఎవరేం చేశారు అనేది వీడియోలో ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరు గంగకి ఏదో జరిగిందని బాధపడుతున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్. నా ఫ్రెండ్ గంగకి ఏమి జరగకూడదు, నా కోసం ఎంతో కష్టపడి నన్ను మంచిగా, నా జీవితం మంచిగా ఉండాలి, నన్ను మంచిగా చూడాలి, ఒక మంచి లైఫ్ ఇచ్చాడు రాజా, మంచిగా ఉండాలి వీళ్ళిద్దరు అని. గంగ నా లైఫ్లో అంత మంచి ఫ్రెండ్ దొరకడం, గంగ అలాంటి మంచి ఫ్రెండ్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ గంగకి ఏమవ్వకూడదని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా లతా గంగా ఫ్రెండ్షిప్ అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఇలాగా ఉండాలనేది ప్రతి ఒక్కరు కామెంట్ మేమైతే పాజిటివ్ గా విన్నామండి. మన ఎంఎన్ కార్టూన్ సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళిద్దరిని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది వీళ్ళిద్దరు మంచిగా ఉండాలి, వీళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ గంగకి ఏదో జరిగిందనే డౌట్ వస్తుంది మాకు. గంగకి ఏం జరిగింది, ఏం జరగకూడదని అయితే అనుకుంటున్నాం, కానీ గంగకి ఏం జరిగింది? 2 రోజుల నుంచి గంగ కనిపించట్లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది గంగ వాళ్ళ ఆయన, గంగ వాళ్ళ పిల్లలందరూ మా ఇంటికి వచ్చి అడిగారు. ఎందుకంటే గంగ లత కోసం తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు, గంగ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది కూడా ఏమైంది అనేది. మీరైతే వీడియో చూసి లైక్ చేయండి. ఈ వీడియోలో గంగకు ఏమైందని మీరు ఊహించుకుంటున్నారో, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇంటింటి రామాయణం 106కి వెళ్ళిపోదాం. ఏంటండి మీరు ఈ అవతారం ఎత్తారు? నేను కింద కూర్చున్నానని మీరు కింద కూర్చున్నారు. కింద కూర్చుంటేనే బాగుంటుంది, ఈ సోఫాలు కుర్చీల కంటే కిందనే మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది. చూడు, నీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా కూర్చోయే. కింద కూర్చోవాలంటే కింద కూర్చో, పైన సోఫాలో కూర్చోవాలంటే సోఫాలో కూర్చో, లేదంటే మంచం మీద వెళ్ళి పడుకోవాలనిపిస్తే మంచం మీద వెళ్ళి పడుకో. కింద మీతో పాటు నేను కూడా కూర్చుంటాను, కానీ మన సబ్స్క్రైబర్స్ మొన్న మీరు అడిగిన పొడుపు కథలకి ఆన్సర్ చెప్పారు. వాళ్ళ ఒక్కొక్క పేరు మనం మెన్షన్ చేసి చెప్దామండి. ఇదిగో చూడండి, ఫస్ట్ కామెంట్ పిన్ చేయండి అని పెట్టారు రినీతా రెడ్డి. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. చాలా చాలా మీకు ధన్యవాదాలండి రినీతా రెడ్డి గారు. అయ్యో లత, పప్పులో కాలేసావే. ఫస్ట్ వ్యూ నేనే, నా పేరు పద్మజ అని పెట్టారు. ఇంకొకరు కూడా సేమ్ టైం చూసినట్టున్నారే. చాలా చాలా థ్యాంక్స్ అండి పద్మజ గారు. లక్ష్మీ జయ గారు సూపర్ అండి అని కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇంకొకటి సోనీ స్మైలీ ఫోటోషూట్ సూపర్, లత వాళ్ళ అత్తమ్మ లేదా పాపం అని పెట్టారు. సోనీ స్మైలీ చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. చిట్టి తల్లి నువ్వేనా? ఇదిగో లత, ఇంకో లత గారి కామెంట్ కూడా వచ్చింది చూడు. లత రాజా హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? మీ వీడియో చాలా లేట్ అవుతుంది రాజా, వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయండి. నర్సక్క, గంగా, హరితకి హాయ్ అండి. అందరూ బాగున్నారా? సూపర్ నైస్ వీడియో అండి. ఈ వీడియోలో లత శ్రీమంతానికి రాజా గారి అమ్మ లేదు, ఎందుకని? వీడియో చాలా బాగుంది, సూపర్ అని, నైస్ స్టోరీ అని పెట్టారు లత గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి లత గారు. మీరు కామెంట్ చాలా బాగా టైప్ చేస్తారండి, మీ కామెంట్ చాలా బాగుంటుందండి. మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి లత గారు. కొప్పుల ఉదయ హాయ్ చెప్తున్నారు, లత రాజా హాయ్ అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీకు కూడా హాయ్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. స్వరూప గారు సూపర్ స్టోరీ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి, మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ గంగా అక్క హాయ్ అని పెట్టారు కొప్పుల ఉదయ. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా హాయ్ తల్లి. లత గారు ఇంకో కామెంట్ కూడా చేశారు. నర్సక్క గారు
సూపర్, మీరు పెద్ద ఆయనకి ఎవరు లేరని భోజనం తెచ్చి పెడుతున్నారు. నర్సక్క సూపర్, అన్నదానం సుఖీభవ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా మీకు. సోనీ స్మైలీ మళ్ళీ కామెంట్ చేశారు, అక్క బావ ఎలా ఉన్నారు, మీరు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు, మీ ఇద్దరి జోడీకి నేను దిష్టి తీస్తా అని పెట్టింది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా సోనీ స్మైలీ, చాలా బాగా కామెంట్ చేస్తారు మీరు కూడా. లత చూసావా సోనీ స్మైలీ ఏం కామెంట్ చేశారో? అక్క క్విన్స్ అయితే బాగుంటుంది అక్క అని కామెంట్ చేసింది. నా అభిప్రాయం నీకెలా తెలిసింది సోనీ స్మైలీ? చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు కూడా అదే ఉంది నా మనసులో మాట నువ్వు చెప్పావు. మనము మొన్న లైక్స్ రావట్లేవని బాధపడుతూ వీడియో చేశాం కదా, దానికి కామెంట్ చేశారు సోనీ స్మైలీ. మళ్ళీ కామెంట్ చేశారు, అక్క మీరు వీడియోస్ కంటిన్యూగా చేయండి, అప్పుడు మీకు లైక్స్ కూడా మంచిగా వస్తాయి, కామెంట్స్ కూడా వస్తుంది అని చెప్పి కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా సోనీ స్మైలీ, గాడ్ బ్లెస్ యూ. సూపర్ వీడియో, కొంచెం వెయిట్ చేయించిన మంచి వీడియోని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు నాగేష్ గంగుల గారు. చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. సోనీ స్మైలీ ఇంకొక కామెంట్ చేశారు, గంగక్క నువ్వు సూపర్, రియల్లీ గుడ్ అక్క, నువ్వు లత అక్కను కాపాడాలి అక్క, ఫాస్ట్గా వెళ్ళు అని కామెంట్ చేశారు సోనీ స్మైలీ. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదిగా చూడండి మా చెల్లి సోనీ స్మైల్ ఇంకో కామెంట్ కూడా చేశారు, శ్రీధర్ ఎప్పుడు మారుతాడు, వాడికి తగిన గుణపాఠం చెప్పాలి అక్క, వేస్ట్ ఫెలో, ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఎలా లేదు వాడికి అని చెప్పి కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నావు తల్లి నువ్వు. అగో మనకు కొత్త కామెంట్ వచ్చింది, ఎవరంటే కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా, సుమలత గంగి. నేను ప్రతి వీడియో చూస్తాను, సూపర్గా ఉంటాయి అని చెప్పేసి కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా సుమలత గారు. హాయ్ లత గారు, రాజా గారు, నర్సక్క, గంగా అక్క అందరికీ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? లత శ్రీమంతం చాలా గ్రాండ్గా చేశారు, గంగక్క ప్లీజ్ లతని కాపాడండి, వీడియో తొందరగా పెట్టండి, వెయిట్ చేస్తున్నామని పెట్టారు అంజు శాంకర. చాలా థ్యాంక్స్ అమ్మా అంజు, మీకు ఇలాగే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, కానీ కొంచెం లైకులు రాకపోవడం వల్ల, వ్యూస్ రాకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తున్నామమ్మా. చాలా చాలా థ్యాంక్స్, మీరు ఇలాగే కంటిన్యూగా సపోర్ట్ మాకు అందిస్తూ ఉంటే మేము రోజు వీడియోలు అయితే పెట్టడానికి ముందుకు వస్తామమ్మా. చాలా చాలా థ్యాంక్స్, మీ అభిప్రాయాన్ని చాలా బాగా వర్ణించారు. నెక్స్ట్ పార్ట్ కావాలి అని కామెంట్ చేశారు బోడ శివాని, బోడ వసంత. చాలా థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. మీరు ఇలాగే మా ఛానల్కి, మన ఎంఎన్ కార్టూన్కి మీరు కంటిన్యూగా సపోర్ట్ ఇవ్వండి. మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే తప్పకుండా పెట్టడానికి అయితే మేము ముందుకు వస్తాం. ప్లీజ్ 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 మాకు సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. స్టోరీస్ బాగున్నాయి అని అందరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీరు షేర్ చేస్తే మేము ఇంక కొంచెం వీడియోస్ లెంత్ పెంచడానికి, రోజు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. హాయ్ లత రాజా, ఫోటోషూట్ సూపర్, టేక్ కేర్ లత అని పెట్టారు రేఖా గారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు ఇలాగే కంటిన్యూగా మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అమ్మా. శ్రీలక్ష్మి ఆకాశం నక్షత్రాలు అని కామెంట్ చేశారు. మొన్న మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ మీకు. రోజు వీడియో పెట్టండి అంటున్నారు శరణ్య గారు. చాలా థ్యాంక్స్ అమ్మా శరణ్య గారు, మీకు రోజు వీడియో పెడతాము, కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో లేట్ అవుతుందమ్మా. ఇక నుంచి మంచిగానే వీడియోస్ వస్తాయి, కానీ మాకు లైకులు కామెంట్లు తక్కువగా రావడం వల్ల, వ్యూస్ రావడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ పోతుందమ్మా. చాలా కష్టపడి చేస్తున్నాము, అయినా కూడా వ్యూస్ రావట్లేదని కొంత బాధ అనిపిస్తుంది. రేఖ జానాపురము, హాయ్ లత ఆకాశం నక్షత్రాలు అని పెట్టారు. సూపర్, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టేనమ్మా. అరటాకు కరివేపాకు అని పెట్టారు బీకే చిన్ను. అవునమ్మా, కరివేపాకు రైట్ ఆన్సర్, మీరు గ్రేట్, బాగా కనిపెట్టారు. మళ్ళీ ఇంకో కామెంట్ చేశారు, ఇంకా 2 కామెంట్స్ చేశారు. స్కై ఇన్ స్టార్ అండ్ స్కై, గడియారంలో ముళ్ళులు, బీకే చిన్ను. చాలా థ్యాంక్స్ అమ్మా. హాయ్ రాజా, స్కై స్టార్స్ అని పెట్టారు లక్ష్మీనారాయణ పామిశెట్టి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు, రైట్ ఆన్సర్. అందరి కామెంట్స్ చాలా చాలా చక్కగా రాశారండి. ప్రతి ఒక్కరైతే మంచిగా స్టార్స్, స్కై, చందమామ, ఆకాశం, గడియారంలో ముళ్ళులు, ప్రతి ఒక్కరైతే ఆన్సర్ కరెక్ట్గా చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్, మీకు చాలా ధన్యవాదాలు. మీరు వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మేము మంచి మంచి వీడియోలు చేయాలి అంటే మీ లైక్లు, మీ కామెంట్ల ద్వారానే ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. ఇంతగా మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ప్రతి ఒక్కరు కామెంట్ చదవాలని మాకైతే అనిపిస్తుంది రోజు, కానీ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని కొంతమంది విసుక్కుంటున్నారని చెప్పేసి కొన్ని రోజులు ఆపాము. కానీ ఇప్పుడు కూడా ఎందుకు చెప్పామంటే కొన్ని పొడుపు కథలు మొన్న అడిగిండు రాజు, అందుకే రాజు అడగడం వల్ల ఆన్సర్ చెప్పారు కదా అని వాళ్ళకి మేము రిప్లైలు ఇవ్వడం కోసం అయితే కామెంట్లు చదివామండి. మీరు విసుక్కుంటారని మాకు కొంచెం బాధ అనిపించింది, మళ్ళీ మధ్యలో ఆపేసాము. మీరు స్క్రీన్ మీద వస్తుందండి, మీరు ప్రతి ఒక్కరు కామెంట్ని అయితే మేము స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాము ఎవరెవరు ఎలా కామెంట్ చేశారనేది. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరైతే మంచిగా కామెంట్ చేశారు. మన ఎంఎన్ కార్టూన్కి మీరు ఇస్తున్న ఈ ఆదరణ, మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా ముందు ముందు మీరు మంచిగా కామెంట్ చేసి లైక్ చేసి మన స్టోరీస్ అన్నీ షేర్ చేస్తే ఇంకా సంతోషపడతాను ఫ్రెండ్స్. నేను లతా గంగా అంటే మీకు ఎంతమందికి ఇష్టమో మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా పేర్లకు మాకు ఏమైనా బాధ వచ్చిందంటే మీరు స్పందించి తొందరగా మీరు కోలుకోవాలి, మీకు ఏ ఆపద రాకూడదు. గంగకి ఇప్పుడు ఏదో అయిందని బాధపడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. గంగకి ఏం అవ్వదు అని కోరుకుందాం. గంగ ఎక్కడ పోయింది అనేది తెలియట్లేదు, గంగ ఎక్కడున్నా తొందరగా రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ చేయండి. మమ్మీ, డాడీ, ఎవర్రా ఇది? మీ కోడలు మమ్మీ. ఇప్పుడే పెళ్లి చేసుకొని వస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి మమ్మీ. ప్రియమైన అత్తయ్య గారికి నాది పునస్కారములు. లేవండి లేవండి, పైకి లేవండి, ఆశీర్వదించాం గాని పైకి లేవండి. ఏంటి నువ్వు ఆశీర్వదించేశావా? నా ఒకటే ఒక కొడుకు మనకి, వాని సుఖమే మన సుఖం కదనే, వాడు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం కదనే. ఆశీర్వదించేసేయి రమ్య. ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ఏమో, అమ్మాయి చూస్తే ఏదో వెరైటీగా కనిపిస్తుంది, ఎట్లా ఇంట్లోకి రానిస్తామండి? మమ్మీ నీకు టెన్షన్ లేదు, ఇక్కడ అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి మమ్మీ. ఏ కల్మషం లేని మనస్తత్వం మమ్మీ, చాలా మంచిది అమ్మాయి. సరే బిడ్డ, ఆ అమ్మాయిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపో. ఏమో ఎక్కువ హుషారు చేసి అమ్మాయిని ఆశీర్వదించి లోపలికి పంపిస్తున్నావేంటి నీ కథ? రోజు చూస్తే బాగలేవే, పెళ్లి చేసుకుని వచ్చిండు, ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, అయింది అయిపోయింది. ఇంకా మనం వద్దంటే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడతాడు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోనికి బట్ట ఉండదు, కిరాయి రూమ్లల్లా ఎక్కడ ఉంటాడు, ఏం కథ చెప్పు. మనకే సరిగ్గా ఇల్లు లేదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం కొంచెం సంపాదించుకొని సెటిల్ అవుతున్నాం. ఇప్పుడు వాడిని బయటకు గెంటేస్తే ఎన్ని కష్టాలు పడతాడు, ఒక్కసారి వాడి ప్లేస్లో ఉండి ఆలోచించు. అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు మంచోడివి, నేను చెడ్డోడిని అని అర్థమే కదా. నువ్వు కోడలు ముంగట నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావు కదా. ఆ అమ్మాయికి తెలుగే రాదే, బెంగాలీ అమ్మాయి అంట. ఎందుకు నువ్వు అంతగానో మీద అవుతున్నావు? వదిలే, ఇంకా ఆశీర్వదించినావు, అయింది అయిపోయింది. మంచిగా చూసుకో ఇక్కడ నుంచి కోడల్ని. నేనెక్కడ ఆశీర్వదించిన? కాళ్ళ మీద పడ్డారు, మొక్కిరు, పోయిరు. నేనెక్కడ ఆశీర్వదించిన? నువ్వే ఆశీర్వదించి ఇంట్లో కొండి అని చెప్తున్నావు. ఇక పోనీ లేవే, వదిలేయు, వాళ్ళని ఆశీర్వదించు ఇప్పుడైనా మనస్ఫూర్తిగా. పద లోపలికి. ఏం చేస్తున్నావే? అగ్గి పెడుతున్నాను జీ. నీ మొహం మండ. అగ్గి పెడుతున్నాను గిగ్గి పెడుతున్నాను కాదు, సిగ్గుపడుతున్నాను అనాలి. ఏది, 2 ముక్కలు తెలుగు మాట్లాడు. ప్రియమైన భర్త గారికి అది గాడు కాదమ్మా, ప్రియమైన భర్త గారికి అనాలి. ప్రియమైన భర్త గారికి నాది పునస్కారములు. పురస్కారములు కాదు, నమస్కారములు అనాలి. నీ పిండాకుడు. నాది సరిగ్గా చెప్పడం లేదా జీ? చెప్పడం లేదా కాదే, చెప్పడం లేదా అనాలి. నాది తెలుగు మంచిగా నేర్చుకొని అటులనే మీ వద్దకు వచ్చేదను. ఈ చెవులతో ఇంకా ఎన్ని ఘోరమైన పదాలు వినాలో ఏమో. భర్తగాడు ఏంటే? నాది నీ కోసం ఒక ప్రేమ లేఖ రాసింది.
ప్రేమ లేఖ రాసావా? ఓకే చదువు. మీలాంటి భర్త దొరికినందుకు నాది ఎంతో బాధిస్తున్నాను. బాధిస్తున్నాను కాదు, భావిస్తున్నాను అనాలి. మీలాంటి భర్త దొరికినందుకు నాది ఎంతో సున్నం చేసుకున్నది. సున్నం చేసుకున్నాను కాదు, పుణ్యం చేసుకున్నాను. మీరు ఇలాగే ఎల్లప్పుడూ 10 కాలాల పాటు చచ్చి బతకాలి. చచ్చి బతకాలి కాదు, చల్లగా బతకాలి. మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి నాలో ఎంతో గర్వం వస్తున్నది. గర్వం వస్తుంది కాదు, గర్వం వస్తుంది. మీకు ఎల్లప్పుడూ నేను బండగా ఉండాలి. బండగా ఉండాలా? బండగా ఉండాలి కాదు, అండగా ఉండాలి. భర్తగాడు నాది లేక ఎలా ఉన్నది? నా కర్మనే, నా కర్మ. బాగుందిలే. భర్తగాడు కెనా అమ్మకి డెకచ్చు. ఏంటే తిడుతున్నావా నన్ను? నాకు ఎందుకు పిలిచారని అడుగుతుంది. మొన్న వాళ్ళు నేర్చుకోమన్నాను కదా, నేర్చుకున్నావా? ఆ సరే, ఆ నుంచి అమ్మ వరకు చెప్పు. ఆ అమ్మా, ఆ అమ్మా, ఈ అమ్మా, ఈ అమ్మా. ఆపవమ్మా, ఏడ్చినట్టే ఉన్నాయి నీ ఆలు. సరే గాని సమోసాలైనా వచ్చా? 1 మినిట్ దాను. ఒక్క నిమిషం అని చెప్పి ఇంతకి రాదేంటిది? తీసుకోండి. సమోసాలు తెచ్చావేంటే? మీరేగా సమోసాలు అడిగారు. సమోసాలు అడిగితే సమోసాలు తెచ్చావంటే, సందులు అడిగితే ఇంకే సందులు తిరిగేదానివో. నా కర్మనే, నా కర్మ. ఏమైందా? ఏంటి గోలా? ఏం లేదమ్మా, ఏం లేదు. మీ కోడలు సమోసాలు చేసిందంట, తీసుకొచ్చి తినమని ఇస్తుంది ప్రేమతోని. అదే అమ్మా నాన్న కూడా ఇవ్వపోయే అని చెప్తున్నానమ్మా. వాయమ్మో కోడలికి ఏం వంటలు రావనుకున్నారా? నేను బాగానే చేసింది సమోసాలు. బాగానే వేసింది, తిని చూడమ్మా. అత్తయ్య, నాది చేసింది నీది టేస్ట్ చూడండి. నాది చేసింది నీది టేస్ట్ చూడు ఏంటిరా? ఏం మాట్లాడుతుందిరా బాబోయ్? ఇదేం విన్నావమ్మా? ముందు ముందు ఇంకా ఉంది దీంతో తలనొప్పి. పోమ్మా, తర్వాత తింటా గాని లోపల పెట్టుకో. కోడలు బెంగాలీ అయినా తెలుగు మాత్రం మంచిగానే అర్థం చేసుకుంటుందిరా, కానీ మాట్లాడడానికే ఇబ్బందిగా ఉన్నట్టుంది పాపం. పోరా అనేది 2 మంచిగానే అర్థమైతే దానికి, మిగతా అన్ని ఏం అర్థం కాదమ్మా. పెద్ద తలనొప్పి ఉంది, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేదాకా దానికి వీళ్ళు నేర్పిస్తున్నాను. టీచర్నైనా బాగుండేదేమో నేను. అనుభవించురా, ప్రేమ పెళ్ళి అని ఎగిరెగిరి పడ్డావు కదా, అనుభవించు. నేనా? ఏంటమ్మా ఆనందం నువ్వు అనేది? అత్తయ్య గారు, మంచి షో వస్తుంది, అరగంట టీవీ ఇస్తే చూసుకుంటాను. ఏమి పిల్ల, ఇంట్లో పనులేమి లేవా? టీవీ చూసుకుంటానంటున్నా. పనులన్నీ అయిపోయాయి అత్తయ్య గారు, ఇంకా చేయడానికి ఏమీ లేవు. పనులన్నీ అయిపోతే నన్ను అడుగు, అంతేగాని ఖాళీగా మాత్రం ఉండకు. చపాతీలు తినాలనిపిస్తుంది, వెళ్ళి చపాతీలు చేసి తీసుకురా. ఈవిడ కావాలని ఏదో ఒక పని అప్పగిస్తుంది నాకు. చపాతీలు కావాలా? చెప్తా నీ పని, ఆగు. అత్తయ్య గారు, ఇది చపాతీ పిండో కాదో కొంచెం వాసన చూసి చెప్తారా? ఏంటో ఏమో ఈ పిల్లకేమీ తెలీదు. ఎస్, నా ప్లాన్ సక్సెస్. నేను చాలా తెలివైన దాన్ని అత్తయ్య, నాతోనే పెట్టుకుంటారా?
నా తెలివిని ఉపయోగించాను. చీమల పిండి వాసన చూయించాను. చపాతి పిండి అనుకొని పిచ్చి అత్తయ్య వాసన చూసి పడిపోయింది. గంట సేపు నేను హాయిగా టీవీ చూసుకోవచ్చు. మమ్మీ ఫేస్ లో ఏదో తేడా కనిపిస్తుంది. కొంపదీసి కోపంగా ఉందా ఏటి నా మీద? మమ్మీ ఈ రోజు క్లాస్ లో నీ గురించే టీచర్ గారు మాట్లాడారు మమ్మీ. మీ మమ్మీ చాలా మంచిదిరా, నిన్ను క్యూట్ గా తయారు చేస్తుంది. మీ మమ్మీకి చాలా ఓపిక, అట్లుండాలి మీ మమ్మీ లాగా అందరూ అని నిన్ను చాలా మెచ్చుకుంది మమ్మీ మా టీచరు. ఏంటిరా నన్ను తాటి చెట్టు ఎక్కిస్తున్నావు? మమ్మీ నీకు తాటి చెట్టు ఎక్కరాదుగా మమ్మీ, నేనెందుకు ఎక్కిస్తాను? నేను కోపంగా చూస్తున్నాను ఎక్కడ కొడుతుందో నన్ను అని నీ నాటకాలన్నీ ఇలా మాట్లాడుతున్నావు అన్నమాట. నన్ను తాటి చెట్టు ఎక్కియడము, ఐసు చేయడము, అయ్యను మించిపోయావురా నువ్వు. నీ వేషాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావారా? క్లాస్లో నిన్న ఏం చెప్పారు టీచర్ చెప్పు. టీచర్ మీద సెటైర్లు వేసావంట, కామెడీ చేసావంట. చదువుకోవడానికి వెళ్తున్నావా నువ్వు కామెడీ చేయడానికి వెళ్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది ఒళ్ళు? బుద్ధిగా చదువుకుంటేనే మంచిగుంది, లేకపోతే పెయ్యి వలుగుతుంది. మీ అయ్యలాగా తయారైతా అంటే ఇంట్లోకెంచి మెడలు పట్టి బయట గెంటేస్తా. ఏమంటున్నా అర్థమవుతుందా? ఏంటి నర్సు, నీ కోడలు ఏదో గరంగరంగా ఉన్నట్టుంది. పోరన్ మీద ఎందుకు అరుస్తుంది? ఏమోనయ్యా, ఎప్పటికి గట్లనే ఉంటది. ఒక రోజు మంచిగా ఉంటదా అది ముచ్చుమొకంది? ఏమైంది నానా? ఇట్లా ఒకసారి. ఎందుకు కొట్టిందా ఇట్లా? ఊకో ఏడోకూకో, నీకు చాక్లెట్ పైసలు ఇస్తాడంట తాతయ్య. ఏడవకి ఇంకేడోకూకో. ఎందుకు కొట్టిందంటే చెప్పవేందిరా? ఏడుస్తూనే ఉన్నావు. నువ్వేదో కొంటె పని చేసి ఉంటావు, అది కొట్టింది. ఏం చేసినావు చెప్పు. చెప్పురా, ఏం పని చేసినావు నువ్వు? ఎందుకు కొట్టింది చెప్పు. సరే ఊరుకో, ఇంకటు డబ్బులు తీసుకొని చాక్లెట్ కొనుక్కొచ్చుకోపో. పొద్దంతా తింటది పంటది, కోపం రాగానే పోరని మీద తీస్తుంది. ఇల్లు మీద వేసి పిల్లి మీద వేసి తిడుతుందండి. దీని రీతి ఎప్పుడు మార్చుకుంటుందో ఏమో. ఒకడు పోయిండు, మరి ఎక్కడున్నాడో ఏందో అని దానికి కుదేమే లేదు. గుద్దవలుగా తినాలే, పోరన్ని కొట్టాలి. లేదే ఊకే చూడండి మామయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుందా? మొగడు పోయిందని దానికి కూడా కుదేమున్నది. వీడేం కొంటే పని చేసిందో కొట్టింది. వీడు కూడా పెద్ద శీత్వనే. లేదండి, మొగడు పోయిందని ఉంటే ఆడది గట్లుంటదా? తినకుండా చేయకుండా మంచం పట్టుకొని ఏడ్చుకుంటూ ఉంటది కురెంగల్ ఆడదైతే. అది తింటుంది 24 గంటలు అంటుంది. ఇంకేం పని ఉంది దానికి? ఏదో సూపులకు అంటుంది. నా మొగడు ఎక్కడ పోయిందో ఏమో అని ఆలీలతో ఏడుస్తుంది. ఇది ఇంత అంటే ఇంత అంటది. ఇక కోడల గురించి చెప్తే కథ ఇక లేని పోనీ సృష్టించి చెప్తూ ఉంటది ఇక కోడల మీద. మరి మన శ్రీధర్ ఎక్కడ పోయినట్టండి? ఇంకా దొరకలేడా? ఎంత మందితో వెతికిపిస్తున్నా గానీ దొరకట్లేదు అని అంటున్నారండి అందరూ. మరి ఎక్కడ పోయినట్టండి? చేసిన దానికి వాడే అనుభవిస్తున్నాడు. వాడి చేతిలో వాడే చేసుకున్నాడు. మనం ఏం చేస్తాము? ఇప్పుడు బయటకు వచ్చి ఒకసారి ఆ రాజను కలిసి నేనేం తప్పు చేయలేనని మాట్లాడితే అయిపోతుంది కదా. ఎన్ని రోజులు ఇలా వెతుకుతూ ఉండాలి? పోలీసులకు కూడా చెప్తాం. ఇంకేం చేద్దాం చెప్పు. అత్తయ్య మావయ్య ఎప్పుడు వచ్చిరమ్మా? ఏమండి పెద్ద కొడుకు వచ్చిర్రు. ఇదేనా అలా రావడం శ్రీకర్? అవును డాడీ, ఇప్పుడే వస్తున్నాము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పొండి కడుకోండి బిడ్డ, కడుకొని వచ్చి కూర్చోండి. కొడుకు కోడలు చూడు ఎప్పుడు వస్తానని వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు చూడు. పోనీలేండి, ఏమనకండి. ఇంకా ప్రశాంతంగా ఉండని వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. పెళ్ళయి 15 సంవత్సరాలు అయినా కూడా కోడలికి ఒక్క కాయ కూడా కాయలేదు కడుపులో. అందుకే ఆ బాధలో ఉన్నారండి. ఇంకా ఎన్ని స్వామీజీల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది కోడలికి పాపం. ఏ స్వామీజీలను నమ్మొద్దే ఈ రోజులల్లా. వాళ్ళంతా దొంగ స్వామిలు ఉద్యమవుతున్నారు. నువ్వేమో ఆ స్వామి దగ్గరికి పోదాం, ఈ స్వామి దగ్గరికి పోదామని అంటావు. వాళ్ళకు వంతులు రాసింది ఉంటే ఖచ్చితంగా అవుతారు, లేకపోతే లేదు. ఏమోనండి, ఇంత ఉన్నా కూడా కోడలికి అన్ని రకాల అందం ఉంది, అన్ని రకాలు ఉంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా ఉన్నోళ్ళే ఉన్నారు. ఎంత చూపియాలో అంత చూపిస్తున్నారు. కానీ పిల్లలే అయితే లేరండి. కొంతమందికి ఏం వద్దనంగా ఇస్తాడు దేవుడు,
మన మౌనికకేమో ఎన్ని మొక్కులు మొక్కినా ఎదురైన రాయి కళ్ళ మొక్కినా పిల్లలు అయితలేరు పాపం. ఏం మౌనిక మంచిగున్నావా? ఏ మంచిగా ఉండడేమత్తమ్మా, ఇక ఎక్కడ పోయినా కానీ ఇది ఒక బాధ అయితే ఉంది కదా అత్తమ్మా. బాధ తీరే మార్గమే దొరకట్లేదు అసలు. పోనీలే అత్తమ్మా, ఎప్పటికి అది ఉండేదే కదా. మీ ఆరోగ్యం మంచిగుందా మామయ్య? మీ ఆరోగ్యం మంచిగుందా? మంచిగున్నాం మౌనిక, మేమైతే మంచిగానే ఉన్నాం. ఇక మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాము. ఈ రోజులు తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాము. నెలాయి మీరు పోయి వస్తామని ఇంకా రాకపోయిరా అని ఎదురు చూస్తున్నాం రా. అత్తయ్య ఊరుకోండి, బాధపడకండి అత్తయ్య. ఎందుకత్తయ్య శ్రీధర్ ఇట్లా తయారయ్యిండు? అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాడు ఎందుకు ఇట్లా? ఒకప్పుడు మంచిగా ఉండేటోడు, ఏం రోగం ఇట్లా చేస్తున్నాడు, అంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. ఏమో మౌనిక, ఏం అర్థం కాకుండా ఉంది. ఏ దరిద్రం చుట్టుకుందో, ఏ సైతాను మన నెత్తి మీద ఆడుతుందో తెలియదు. కానీ ఈ నెలంతా కూడా బాగాలేదు మౌనిక. వాడెక్కడ పోయిందో తెలియట్లేదు. ఇల్లు పని ఆగిపోయింది. మీరేమో ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాం. పైకి మంచిగా అనిపిస్తున్నాం కానీ లోపల ఎంతో బాధ ఉంది మౌనిక. డాడీ ఏంది బిడ్డ ఇట్లా ఒకసారి? వస్తున్నా శ్రీకర్, ఒక్క నిమిషం. ఎవరికి అన్యాయం చేసి ఎరగనే మౌనిక, నాకు ఇట్లాంటి శిక్ష వేసిండేంది దేవుడు. మౌనిక నీకేమో పిల్లలు కాకుండా పరీక్షలు పెడుతున్నాడు మౌనిక. శ్రీధర్ గారిని ఏమో రాజ్యాలు పట్టిస్తున్నాడు మౌనిక. అక్కడ ఇల్లు పని ఆగిపోయింది మౌనిక. ఇక్కడ ఊళ్ళో ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నానే మౌనిక. నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయే మౌనిక? నేనేమన్నా చేసిందే మౌనిక? ఏడవకండి అత్తయ్య, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అత్తయ్య. ఏడవకండి అత్తయ్య, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అత్తయ్య. ఊరుకోండి అత్తయ్య, వస్తాడు. శ్రీధర్కి ఏం అవ్వదు అత్తయ్య, వస్తాడు. మీరు ఏడవకండి, ఇలా బాధపడకండి అత్తయ్య. నేను చూడలేకపోతున్నాను. పోనీలే అనుకుంటూ ఉంటే ఆ పొట్టిదాని బడే ఎక్కువైపోతుంది. ఈరోజు ఎలాగైనా దాన్ని కింద పడేటట్టు చేయాలి. మొత్తం నడ్డి ఇరిగేటట్టు చేసి 4-5 రోజులు మంచం పడుతుంది. అప్పుడు దాని పొగరు అనుగుద్ది. ఈ కొబ్బరి నూనె మెట్ల మీద పోసి అది అక్కడి నుంచి టింగురంగా అంటూ నడుచుకుంటూ వచ్చి దమ్మున కింద పడిపోద్ది. అప్పుడు చూడు దానికి తలకున్న పొగరు అరికాళ్ళకు అనుగుద్ది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. చూడు, నీ పని చేస్తాను, ఉండవే ఉండు. అమ్మరా అత్త, నా మీదే స్కెచ్ చేస్తావా? ఆ స్కెచ్ నీకే రివర్స్ అయ్యేటట్టు చేస్తానుగా, ఉండు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో అయ్యో అయ్యో, ఏమైందమ్మా? చూసుకోకుండా నూనె మీద అడిగేసాను అత్తయ్య గారు, కాలు బెనికింది. అయ్యయ్యో, అవునా? మేడ మీద కొంచెం బట్టలు ఆరేసాను అత్తయ్య గారు, తీసుకొచ్చేయండి. నేనైతే లేవలేను. సరే అమ్మా. అత్తయ్య గారు, నీళ్లు తీసుకురండి. అత్తయ్య గారు, నేను వాష్రూమ్ వెళ్ళాలి. అత్తయ్య గారు, కిచెన్ లో బోళ్ళు ఉన్నాయి, తోమేయండి, నేను పడుకుంటున్నాను. దాన్ని పడేద్దాం అనుకుంటే ఇంట్లో ఉన్న పనంతా నా మీద వచ్చి పడింది. నేను ఈ 2 రోజులు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే మా అత్తయ్య గారితో కూడా పని చేయించవచ్చు. స్కెచ్ చేయడం అంటే